హాయ్ అండి. నువ్వుల బర్ఫీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాము. ఈ నువ్వుల బర్ఫీ హెల్త్‌కి చాలా మంచిదండి. ఈ నువ్వుల బర్ఫీ ప్రిపేర్ చేయడానికి మనం బెల్లం మాత్రమే యాడ్ చేసాం కాబట్టి హ్యాపీగా తినొచ్చనమాట. పిల్లలైనా సరే ఇష్టపడి మరీ తింటారు. సో, వాళ్ళ స్నాక్ టైంలో కానీ, లేకుంటే బ్రేక్‌ఫాస్ట్ టైంలో కానీ మనం ఇలా బర్ఫీని ఇంక్లూడ్ చేసి అప్పుడప్పుడు ఇవ్వడం వల్ల హెల్త్‌కి కూడా చాలా మంచిదనమాట. ఈ నువ్వుల బర్ఫీలో ఎక్కువ న్యూట్రియంట్స్ అలాగే కాల్షియం అండ్ ఐరన్ కూడా ఉంది కాబట్టి పిల్లలైనా సరే, పెద్దలైనా సరే హెల్తీగా తినేయొచ్చు. సో, ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. ఇలా ముందుగా ఒక పాన్ తీసుకొని ఆ పాన్‌లోకి 1 కప్పు వరకు తురిమిన బెల్లాన్ని అయితే తీసుకోండి. దాని తర్వాత ఇలా ఒక పావు వరకు వాటర్ అయితే తీసుకొని మంచిగా ఒక పాకం అయితే పట్టేసుకోవాలి. చూసారు కదా! ఇలా బెల్లం అంతా కరిగించుకున్న తర్వాత ఏమైనా నులకలు ఉంటే ఆ కరిగించుకున్న బెల్లం కాస్త స్ట్రెయిన్ చేసేసుకోండి. అప్పుడు మనకి ఎటువంటి డస్ట్ ఉన్నా కూడా అదంతా కూడా మనకి స్ట్రెయినర్లోకి వచ్చేస్తుంది. సో, దాని తర్వాత మళ్ళీ అదే కడాయిలోకి వేసేసుకోండి ఆ పాకం మొత్తం ఏదైతే మీరు స్ట్రెయిన్ చేసుకున్నారో అది. చూసారు కదా! నేను ఇక్కడైతే స్ట్రెయిన్ చేసుకున్నాను. తర్వాత ఒక మంచి పాకం పట్టుకుంటున్నాను. అలాగే నువ్వుల్ని ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో ఇలా వేపుకుంటున్నాను. మరి ఎక్కువ వేపుకోకండి, వెరీ లైట్ అనమాట. అలాగే ఇప్పుడు బెల్లం పాకం పట్టుకోవాలి. ఈ పాకం అనేది ఎక్కువ ముదిరిపోకుండా మనకి ఎలాంటి కన్సిస్టెన్సీలో ఉండాలో ఇప్పుడు నేను చూపిస్తాను. ఇలా బెల్లం మొత్తం కరిగి ఒక పాకానికి వస్తుంది కదా! సో, అలాంటి టైంలో కొద్దిగా వాటర్ తీసుకొని ఆ వాటర్‌లోకి ఈ బెల్లం పాకం కొద్దిగా వేసుకొని చెక్ చేసుకోండి. ఈ పాకం అంతా దగ్గర పడిపోయిన తర్వాత ఒక ముద్దలాగా రావాలి. సో, ఫోల్డ్ చేస్తే కరెక్ట్‌గా మన చేతికి వచ్చేయాలన్నమాట విడిపోకుండా. సో, అలాంటి పాకాన్ని మనం పట్టేసుకుంటే సరిపోతుంది. సో, ఇప్పుడు చూసారు కదా! పాకం ఏదైతే తీసుకున్నామో వాటర్‌లోకి అది కొంచెం విడిపోతుందన్నమాట. ఇప్పుడు మళ్ళీ కొద్దిసేపు ఇలానే ఉడికించి తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాము. మళ్ళీ ఒక బౌల్‌లోకి వాటర్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ అదే పాకంని వేసుకొని కరెక్ట్‌గా ఉందా లేదా అనేసి చెక్ చేసుకోవాలి. చూసారు కదా! ఇప్పుడైతే మనకి చేతికొచ్చేలాగా ఉందన్నమాట. ఇలాంటి కన్సిస్టెన్సీలో ఉండాలి బెల్లం పాకం అనేది. అప్పుడే మనకి నువ్వుల బర్ఫీ అనేది చాలా బాగా వస్తుంది. బర్ఫీ అయినా సరే, అలాగే లడ్డు అయినా సరే ఈజీగా చుట్టేసుకోవచ్చు. ఇలాంటి పాకం ఉన్నా సరిపోతుంది. సో, ఇలాంటి టైంలో మనం పాకం ఏదైతే పట్టుకున్నామో ఆ పాకం మొత్తం కూడా స్టవ్ ఆఫ్ చేసేసి సిమ్లో పెట్టేసుకొని ఇలా ఒక స్పూన్ దాకా నెయ్యి అయితే వేసుకోవాలి. నెయ్యి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా! సో, నెయ్యి అంతా కూడా ఇక్కడ నేను గడ్డ నెయ్యి అయితే తీసుకున్నాను. సో, ఇలా నెయ్యి తీసుకోవడం వల్ల స్మెల్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఇలాచీ పౌడర్ కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు 1 కప్పు వరకు నేను బెల్లం అయితే తీసుకున్నాను. అలాగే అదే కప్పుతో 1 కప్పు వరకు నువ్వులని అయితే తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత చేయికి కాస్త నెయ్యి అప్లై చేసుకొని లడ్డు కావాలంటే లడ్డులాగా, లేదంటే బర్ఫీలాగైనా సరే చుట్టేసుకోవచ్చు. ఇలా నేను కొద్దిగా లడ్డు అయితే చేసి పెట్టుకున్నానండి. ఆ లడ్డు ఇలా కొద్దిగా అయితే చేసి పెట్టుకున్నాను. అండ్ తర్వాత ఉన్నదంతా కూడా బర్ఫీలాగా వేసేసుకున్నాను. ఇప్పుడు బర్ఫీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ మొత్తం కూడా నెయ్యిని అప్లై చేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ నువ్వులన్నిటినీ కూడా అందులో వేసేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఎప్పుడైతే మనం నువ్వుల్ని ఈ బెల్లం పాకంలోకి యాడ్ చేస్తామో వెంటనే మనము లడ్డు చుట్టేసుకోవాలన్నమాట. అలా ఉండలు చుట్టేసుకోవడం వల్ల మనకి చాలా బాగుంటాయి టేస్ట్ అనేది కూడా. మనం కొంచెం డిలే చేసామనుకో ఆ పాకం కూడా గట్టి పడిపోతుంది. అలా కాకుండా వెంటనే ఇలా ఉండలు చుట్టేసుకోండి. చూసారు కదా! ఇలా ఒక స్పూన్ తీసుకొని ఆ స్పూన్ ద్వారా ఇలా నువ్వులనంతటిని కూడా తీసుకోండి. అండ్ మీకు ఎలాంటి సైజులో కావాలో అంతంతా తీసుకొని ఉండలైతే చుట్టేసుకొని సైడ్ ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు వేరొక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్కి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని తర్వాత నువ్వులన్నిటిని కూడా అందులో వేసేసి ఒక స్పూన్ సహాయంతో ఇలా మొత్తము కూడా ట్యాప్ చేసుకొని స్ప్రెడ్ చేసేసుకోండి ఈవెన్గా. ఇలా స్ప్రెడ్ చేసుకుంటే మనకి బర్ఫీ రెడీ అయిపోయినట్టే అండి. ఇంతేనండి, చాలా సింపుల్. అండ్ ఫైనల్గా ఇలా కట్ చేసేసుకొని సర్వ్ చేసుకోండి.